హాయ్. మనలో చాలామంది రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందు, ఆ వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తాడు? నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? నాతో ఎప్పటికీ ఉంటాడా? అని ఆలోచిస్తాం. కానీ నేను రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి ఎమోషనల్లీ రెడీగా ఉన్నానా? అనే క్వెషన్ మాత్రం చాలా అరుదుగా మనల్ని మనం అడుగుతాం. ఎందుకంటే మంచి రిలేషన్‌షిప్ పొందడం కంటే ముందు మంచి రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగల వ్యక్తిగా మనం తయారవ్వాలి. అందుకే రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, మీకు మీ విలువ తెలిసి ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తేనే మీరు వాల్యుబుల్ కాదు. ఎవరైనా మీతో ఉంటేనే మీకు వాల్యూ రాదు. మీ వాల్యూని ఇంకొక వ్యక్తి నిర్ణయించకూడదు. ఈ సెల్ఫ్ వర్త్ మొత్తం పార్ట్నర్ ఇచ్చే అటెన్షన్ మీద ఆధారపడితే, వాళ్ళు ఎక్కువగా మాట్లాడితే మీరు హ్యాపీ ఫీల్ అవ్వడం, వాళ్ళు దూరంగా ఉంటే మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం, వాళ్ళు అప్రిషియేట్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉండడం, వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మీరు వర్త్లెస్ అనుకోవడం, అలా మీ ఎమోషనల్ స్టేట్ మొత్తం ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు నాకు నేను సరిపోతాను అనే ఫీలింగ్ మీలో ఉండాలి. సెకండ్ వన్, లవ్ అండ్ అటాచ్మెంట్ ఒకటే కాదు. ఎవరినైనా చాలా మిస్ అవ్వడం, వాళ్ళు లేకపోతే ఉండలేకపోవడం, ఎప్పుడు వాళ్ళ అటెన్షన్ కావాలనుకోవడం, ఇవన్నీ లవ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది అటాచ్మెంట్ అవ్వచ్చు. లవ్లో కేర్ ఉంటుంది, కానీ అటాచ్మెంట్లో నువ్వు లేకుండా నేను ఉండలేను అనే భయం ఎక్కువ ఉంటుంది. అందుకే రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు నాకు ఆ వ్యక్తి కావాలా, లేక ఆ వ్యక్తి లేకుండా ఉండలేనా అనే భయమా అనే క్వశ్చన్ మనల్ని మనం వేసుకోవాలి. థర్డ్ వన్, బౌండరీస్ పెట్టడం నేర్చుకోవాలి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, నేను ప్రేమిస్తే అన్నీ అడ్జస్ట్ అవ్వాలి అని. కానీ అది హెల్తీ రిలేషన్షిప్ కాదు. మీకు నచ్చని విషయం ఉంటే చెప్పే హక్కు మీకు ఉంటుంది. మీకు పర్సనల్ స్పేస్ కావాలి అంటే అడిగే హక్కు మీకు ఉంటుంది. మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంటుంది. బౌండరీస్ అంటే గోడలు కట్టడం కాదు. మనకి ఏది యాక్సెప్టబులో ఏది కాదో స్పష్టంగా చెప్పడం. ప్రేమలో బౌండరీస్ ఉండడం అనేది ప్రేమ తక్కువ ఉందని కాదు, రిలేషన్షిప్ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉందని. ఫోర్త్ వన్, కమ్యూనికేషన్ లేకుండా రిలేషన్షిప్ నిలబడదు. ప్రతి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. అసలు ప్రాబ్లము డిసగ్రిమెంట్ కావడం కాదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మీకు బాధగా ఉంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మాట్లాడగలరా? మీ పార్ట్నర్ ఏదన్నా చెప్తే డిఫెండ్ అవ్వకుండా వినగలరా? మీ తప్పు ఉంటే యాక్సెప్ట్ చేయగలరా? అలాగే నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అని బ్లేమ్ చేయడం కాకుండా, నువ్వు ఇలా చేసినప్పుడు నాకు ఇలా అనిపించింది అని మీ ఫీలింగ్స్ని చెప్పడం నేర్చుకోవాలి. హెల్తీ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఫిఫ్త్ వన్, రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో ఒక భాగం, మీ మొత్తం జీవితం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ పోకూడదు, మీ డ్రీమ్స్ ఆగకూడదు, మీ కెరియర్ ఆగకూడదు, మీ ఇండివిజువాలిటీ పోకూడదు, మీ ఎంటైర్ హ్యాపీనెస్ ఒక వ్యక్తి మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఒక హెల్తీ రిలేషన్షిప్ మీ జీవితాన్ని చిన్నగా చేయదు, ఇంకా అందంగా చేస్తుంది. మీరు ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి. ఒకరు ఇంకొకరిని కోల్పోయి రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడం కాదు, ఇద్దరు తమని తాము కోల్పోకుండా కలిసి ఉండగలగాలి. కాబట్టి రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ వ్యక్తి గురించి మాత్రమే కాకుండా మీ గురించి కూడా ఆలోచించండి. నాకు నా విలువ తెలుసా? నేను లవ్ని అటాచ్మెంట్ని కన్ఫ్యూజ్ అవుతున్నానా? నేను హెల్తీగా కమ్యూనికేట్ చేయగలనా? రిలేషన్షిప్లో ఉన్నా కానీ నా ఐడెంటిటీని నేను మెయింటైన్ చేసుకోగలనా? ఈ ప్రశ్నలకి మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకోండి. ఎందుకంటే సరైన వ్యక్తిని వెతకడం ఎంత ముఖ్యమో, సరైన రిలేషన్షిప్ నిర్మించగల వ్యక్తిగా మనం మారడం కూడా అంతే ముఖ్యం.